నమస్కారం. నా పేరు మానల నరసింహులు. చెంచు గిరిజన మూలిక వైద్యం. ఇప్పుడు చాలా మందికి బరువు పొట్ట ముందరకు వచ్చింది, ముడ్డి ఎనిక్కిపోయింటలేదు. ఎందుకు వస్తుంది బరువు? మనం తినే ఆహారంతో మనం కరెక్ట్ పని చేసుకొని కరెక్ట్ టైంకి భోజనం చేసుకొని కడుపు గాలితో తింటే బరువే రామ్. పూర్వీకుల కాలం బరువు వెలగాలంటే ఎంతమంది ఇష్టపడేవాళ్ళు. అరే బరువు ఉండరా వాడు పైల్మాన్ అంటే వాడు సంబరపడేవాళ్ళు. గుండె ఎత్తాడు, సందాలు ఎత్తాడు, కట్టె తీసుకున్న 100 మందిని కొట్టగలుగుతాడు, ఎన్ని కిలోమీటర్లు బుస్స లేకుండా ఉరుకుతాడనే వాళ్ళు. ఇప్పుడు ఆ బరువు అనేది లేదు, ఆ బలం లేదు. అప్పుడు వానికి ఏం పెట్టేవారు? సద్దలు, పిసుకుళ్ళు, జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు, నాటుకోడి, నెయ్యి, పెరుగు, మంచి నూల ముద్దలు పెట్టి మేపేవాళ్ళు. చీరలో జద్దులు కట్టేసి మేపేవాళ్ళు. ఎందుకంటే వాడు బండి కాని ఎత్తాలి, ఒక ఇడుసు ఎత్తాలి, 12 ఇడుసులు మూటే కట్టి ఇడుసులు ఎత్తాలి, సందాలు ఎత్తాలి, గుండ్లు ఎత్తాలి. బలంగా మా ఊర్లో పైల్మాన్ ఉన్నాడు. మా ఊర్లో మంచి బలవంతులు ఉండేవాళ్ళు. మేము ఊరు నుంచి వచ్చే వరకు ఎద్దులు మేపినట్టు మేపేవాళ్ళు. ఇప్పుడు ఏముంది? పొట్ట ముందరికి ముడ్డి వెనక్కి కండలు ఇటు ఊగుతాయి. అప్పుడు కండలు కొడితే రాళ్ళతో కొడితే కండలు కరిగేటివి కాదు. అట్టాడు వైద్యులు అట్లా బతికినారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వీక్ అయిపోయిన దానికి బలమైన చెట్లు చెప్తున్నారు చూడండి. ఒకటి అడవి ఉలువ అంటారు. దీన్ని అడవి ఉలువ. ఉలువలు తింటారని ఎంత పొక్కురుందండి నీకు? ఉలువలు తిని ఎంత పొక్కురుందనే వాళ్ళు. అడవి ఉలువ ఒకటి, ఏనిగ పిల్లడి ఒకటి. ఈ 2 చెట్లు ఏనిగ పిల్లడి అడవి ఉలువతో 2 దానితోటి సమూలం తీసుకొని పౌడర్ తయారు చేసి, ఆ పౌడర్ అనేది పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం 1 చెంచా నీళ్ళలో కలుపుకొని తాగితే బాడీలో ఊదకాయం తగ్గిపోయి మంచి గట్టి బలం వచ్చేసి నెలకు 4 కేజీలు బరువు తగ్గిపోతారు. ఈ విధు చెప్తున్న ఈ మాట అంటే ప్రతి ఒక్కరికి బరువు నుండి మోకాలు నొప్పులు, నడువు నొప్పులు, షుగరు, బీపీ, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. బరువు తగ్గడానికి 1 మంత్ తూకం వేసుకోండి, మందు వాడండి. ఈ బరువు వాడేతోళ్ళు చికెను తినొచ్చు, చేపలు తినొచ్చు, కూరగాయలు ఆకుకూరలు తినొచ్చు, మటన్ తినకూడదు, ఎక్కువ తీ పదార్థాలు వాడకూడదు, ఐసు పెరుగు వాడకుండా పత్యం ఉంటుంది. కాబట్టి 1 మంత్లో మీరు వాడి ఫస్ట్ తూకం వేసుకోండి, తర్వాత తూకం వేసుకోండి. 1 మంత్లో 4 కేజీలు తగ్గుతూనే వైద్యం తీసుకోండి, లేకుంటే వైద్యం పనిచేయండి. ఒక చెంచు గిరిజన వైద్యంలో ఉపయోగపడే చేయాలి. కానీ మనం మోసం అనేది మానుకుందాం. ఆయుర్వేదాన్ని బతికించుకుని ఆరోగ్యంగా ఉందని మరొకసారి చెప్పి నమస్కారం పెట్టి చెల్లి తీసుకుంటాం.